బీహార్లో ఎన్డీఏ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో బీజేపీ శ్రేణులు విజయోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. బీహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ విజయదుందుబితో స్థానిక బీజేపీ నేతలు మిఠాయిలు పంచుకుని బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకంపనలు కనిపించాయి. బీజేపీ మరియు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో సెలబ్రేషన్లు మొదలయ్యాయి. ఆ ఆనంద తరంగం శ్రీకాళహస్తిలోనూ కనిపించింది. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణం బీజేపీ జెండాలు, నినాదాలతో మార్మోగిపోయింది. కార్యకర్తలు పటాకులు పేల్చి తీపులు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. బీహార్ ప్రజలు కుట్రలను తిప్పికొట్టారు అని కోలా ఆనంద్ అన్నారు. విజయోత్సవాల సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల దిశను మరోసారి నిర్ధారించాయని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్ని ఉన్నత స్థాయిలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసినప్పటికీ వాటి ప్రభావం ప్రజలపై చూపలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఉగ్రవాద దాడులు, దుష్ప్రచారాలు చేసి బీజేపీపై నిపన్నెట్టే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రజలు అవన్నీ మరుగునపరిచి అభివృద్ధిని, స్థిరత్వాన్ని ఎన్నుకున్నారు. బీహార్ ప్రజలకు బీజేపీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆనంద్ తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయాన్ని ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకిచ్చిన మద్దతుగా ఆయన అభివర్ణించారు. వాటిని గుర్తించిన ప్రజలు మరోసారి ఎన్డీఏపై విశ్వాసముంచారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు బీహార్ ఫలితాలు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చాయని చెప్పారు. బీహార్ ప్రజలు అభివృద్ధిని ఆశ్రయించినట్లే ఆ మార్గంలోనే మేము ముందుకు సాగుతామని నేతలు వెల్లడించారు. విజయోత్సవాల సందర్భంగా కార్యకర్తలు కార్యాలయం ప్రెమిసెస్లో జై బీజేపీ, జై ఎన్డీఏ అనే నినాదాలతో సందడి చేశారు. పలువురు నాయకులు జెండాలను ఎగురవేసి పార్టీ జయధ్వజాన్ని ప్రదర్శించారు. మహిళా మోర్చా సభ్యులు బీజేపీ నాయకులను పూలదండలతో సత్కరించారు. చివరగా బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయాల నేపథ్యంలో ప్రజాసేవా కార్యక్రమాలను మరింత బలంగా చేపట్టనున్నట్లు ప్రకటించారు. స్థానికంగా పార్టీ ఆర్గనైజేషన్ను బలపరచడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు, మండల అధ్యక్షులు, సెల్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. బీహార్లో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అటు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా, మరి ఇంకొక పార్టీ పాస్వాన్ గారి పార్టీ ఏదైతే ఉందో అన్ని కూటమి బీజేపీ మూడు పార్టీల కలయికలో మరి ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక ఇది. భారతదేశమే కాదు ప్రపంచం కూడా చూసింది బీహార్ వైపు. అయ్యా బీజేపీ పని అయిపోయింది, నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది, రాహుల్ గాంధీ అయిపోయిందని. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే, ఏ రాష్ట్రం అడుగు పెడితే ఆడ కాంగ్రెస్ పార్టీ కథం 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 అంటాడు. అతనే కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రక్షిస్తున్న పార్టీ, దేశాన్ని కాపాడుతున్నటువంటి పార్టీ. మరి ఈరోజు బీహార్ రాష్ట్ర ప్రజలు అంటే విజయం ముందే తెలుసు మా అందరికి కూడా, కానీ ఇంత పెద్ద ఘన విజయం ఇస్తారా, ఇంత పెద్ద మెజార్టీ ఇస్తారా ఎన్డీఏ కూటమికి, బీజేపీ పార్టీకి? బీహార్ రాష్ట్రంలో 243 స్థానాలుంటే ఇప్పటికీ 199 స్థానాలు గెలుపొందిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఏంటిది? నరేంద్ర మోడీ గారు ప్రచారానికి వెళ్తే జన ప్రబంధనం చూసాం మనం. అంటే ఒక ఫోటో రావడం జరిగింది ఎన్నికల ముందు, హెలికాప్టర్ నుంచి ఒక వ్యూ తీశారు. ఇది కుంభమేళాలా లేకపోతే బీహార్లో ఎన్నికలు అనేటువంటిది అర్థం కాని నరేంద్ర మోడీ గారి సభ అనేటటువంటిది. నరేంద్ర మోడీ గారి సభకి లక్షలాది మంది కుంభమేళాకి ఎలా తరలి వస్తారో అలా తరలి వచ్చిన పరిస్థితి మనం బీహార్లో చూసాం. దాన్ని బట్టి
అతిపెద్ద మెజార్టీ వస్తుంది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి అక్కడ ప్రజలు కాదు దేశ ప్రజలే డిసైడ్ చేసుకోవడం జరిగింది. మరి నిన్నటి రోజు కూడా అన్ని ఛానల్స్ లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి వస్తా ఉంది. 150 నుంచి 160 స్థానాలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. కానీ దగ్గర 200 స్థానాలకి ఈరోజు ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ విజయం సాధించే మన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఇంత మెజార్టీ? ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మరి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఇంత పట్టం కడుతున్నారు అనే దానికి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పి ఈ దేశంలో ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రపంచమే ఎదురు చూసింది ఈ ఎన్నికల కోసం. కానీ ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏదైతే ఈ దేశానికి అందిస్తున్నారో అవన్నీ కూడా చేరువయ్యేటటువంటి పరిస్థితి. ఆ యొక్క పథకాలు, ఆ యొక్క ఫలాలు వారందరూ కూడా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయి. అన్ని కూడా రైతుల నుంచి, వ్యాపారస్తుల నుంచి, మరి చిన్నకారు మధ్యతరగతి పెద్ద కుటుంబాల వరకు కూడా అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. మొన్న జరిగిన జీఎస్టీ విషయంలో కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఒక తీవ్రవాది ఎవరైతే ఉందో మమతా బెనర్జీ, ఆమె ప్రభుత్వం పోవాలా. ఆ ప్రభుత్వం పోతేనే ఈ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ చట్టం తీసుకొచ్చారు. ఓటర్ లిస్టు వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టు వెరిఫికేషన్ లో వెస్ట్ బెంగాల్లో 10% వెరిఫికేషన్ చేశారు. ఈ 10%కి 30 లక్షల ఓట్లు దొంగ ఓట్లు జరిగిన పరిస్థితి. ఇంకా 90% ఉంది. ఇంకా 90% అక్కడ ఓటర్ లిస్టులు అన్ని కూడా వెరిఫికేషన్ ఉంది. మరి ఆ యొక్క వెరిఫికేషన్ 90% జరిగితే ఎన్ని కోట్లు ఫేక్ ఓట్లు చేర్చుకుంది మమతా బెనర్జీ అనేటటువంటిది మనం అందరం కూడా ఆలోచించాలా. ఆ రోజు ఏ రోజైతే ఈ దేశానికి పట్టిన పీడ చీడ మమతా బెనర్జీ పార్టీ ఉందో, తృణమూల్ కాంగ్రెస్ ఏ రోజైతే ఈ దేశం నుంచి బహిష్కరించబడతారో ప్రజలు, ఏ రోజైతే వెస్ట్ బెంగాల్ నుంచి బహిష్కరిస్తారో ఆ రోజు ఈ దేశంలో నిజమైనటువంటి పండుగ చేసుకోవాల్సిన అవసరం అతి త్వరలో ఉంది. పెద్ద సంబరాలు చేసుకునేటువంటిది అతి త్వరలో ఉంది. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఇది సత్యం. ఎందుకంటే ఆడ కమలం జెండా చూస్తే, భారతీయ జనతా పార్టీ జెండా చూస్తే మరి నరమేధం చేసింది ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాది ఎవరైతే ఉందో, ఈ దేశ తీవ్రవాది, అతిపెద్ద తీవ్రవాది మమతా బెనర్జీ. ఖచ్చితంగా నీకు శ్యామ గీతం పాడేటువంటి రోజులు ఉన్నాయి. నేను ఇంటికి పంపించే రోజులు త్వరలోనే ఉన్నాయి. నువ్వు ఇంటికే కాదు జైల్లో ఉండాలి. నువ్వు జీవితాంతం బతికిన రోజులు నువ్వు జైల్లోనే ఉండాలి. ఎందుకంటే నువ్వు తీవ్రవాది కాబట్టి. కొన్ని వందల కాదు వేల మందిని చంపినవారా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ నాయకుల్ని, ఏబీవీపీ కార్యకర్తల్ని అందరినీ కూడా నువ్వు నరమేధం చేశావు. ఖచ్చితంగా వీరందరూ వారి ఆత్మలు నిన్ను ఘోషిస్తాయి. వారి ఆత్మలను కూడా నీ ఓటమికి పనిచేస్తున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఎన్డీఏ ప్రభుత్వం, అటు మన భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు జేడీయూ కావచ్చు, మరి ఇంకా చిరాగ్ పాస్వాన్ కావచ్చు, వీరందరూ కూడా బీహార్ ప్రజలు వాళ్ళని అభిమానించి ఆదరించి మళ్ళీ కూడా ఎన్డీఏ పట్టం కట్టి ఘన విజయం, మామూలు విజయం కాదు ఇది, చరిత్ర తిరగరాసినటువంటి విజయం ఇది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకి మనం కూడా కృతజ్ఞతలు తెలపాలని చెప్పి మరొక్కసారి ఈ సంబరాలు కాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకునేది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకి, మా నాయకులకి, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.
ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి బీజేపీ జిందాబాద్ ఎన్డీఏ కూటమి జిందాబాద్ బీజేపీ జిందాబాద్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम की भारत माता की बीजेपी नायकत्వం ఏపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం వీఎన్ మాధవన్ గారి నాయకత్వం రామంచి శ్రీనివాస్ గారి నాయకత్వం గోలానంద్ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ వర్తిల్లాలి ఎన్డీఏ కూటమి వర్తిల్లాలి 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 माता की भारत माता की भारत माता की बीजेपी जिंदाबाद जिंदाबाद ओके डन थैंक यू डन नो फोन పెట్టండి వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వం